ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన లాంగ్ వీడియోలో చింతపులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. చింతపులుసు చేయడానికి మనం చింతపండు నానబెట్టుకున్నాం అప్పుడే నేను ఒక 5 నిమిషాల ముందు. ఇప్పుడు దీన్ని బాగా పిసుకోవాలి. ఇలా ఇప్పుడు బాగా పిసికేసుకున్నాను, రసం తీసుకున్నా. ఇప్పుడు దీంతో పని లేదు, ఇంకా రోల్ తీసుకున్నాం, చిన్న రోల్. చూడండి, జీలకర్ర కొంచెం వేసుకోవాలి. జీలకర్ర ఇప్పుడు దీన్ని దంచుకోవాలి. ఇలా దంచుకున్నాక మనము ఇప్పుడు దీంట్లోకి కారం కొంచెం వేసుకోవాలి, అర్ధ స్పూన్. అలాగే తెల్లవాయలు, ఒలిచి పెట్టుకున్న తెల్లవాయలు వేసుకోవాలి. తెల్లవాయలు బాగా ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు దంచుకోవాలి, బాగా దంచుకోవాలి. ఇప్పుడు దంచుకున్నానంతా చూడండి, ఇలా దంచుకోవాలి. ఇప్పుడు చింతపండు మనం అప్పుడే పిసుకున్నాం, అది కలుపుకున్నాం కదా చింతపండు, దీంట్లోకి వేసుకున్నాం దంచుకునేది. ఇప్పుడు ఇది బాగా ఇలా కలుపుకోవాలి. ఇది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము. దీని పేరు చింతపులుసు అంటారు. మా ఊర్లో రాయలసీమ స్పెషల్ ఇది. ఏంటంటే కాయగూరలు ఇంట్లో అన్నీ అయిపోయినప్పుడు ఇలా చేసుకుంటే చాలు. చింతపండు, ఎర్రగడ్డ, కారం ఉంటే చాలు. దీనికి స్టవ్ అవసరంగా లేదు. ఇలాగే మళ్ళీ తినడం, మనం మళ్ళీ స్టవ్ పైన కాగబెట్టుకోకూడదు. ఇప్పుడు చక్కెర వేసుకున్నాం. చక్కెర ఒక స్పూన్ వేసుకున్నాం. చక్కెర ఉంటే చక్కెర వేసుకోండి, షుగర్ ఉండే వాళ్ళైతే బెల్లం వేసుకోండి. అలాగే ఎర్రగడ్డలు చిన్నగా తరిగి పెట్టుకున్నాను, అవి కూడా దీంట్లోకి వేసుకున్నాం. నేను సాల్ట్ వేయలే కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం మనకు తగినంత. ఇప్పుడు ఇవన్నీ బాగా బాగా పిసకాలండి, బాగా కలపాలి. ఎర్రగడ్డలు కానీ ఇట్లా పిసకాలి, తెలుసా? ఇలా బాగా చేయాలి. మా ఇంట్లో పెద్దోళ్ళు అందరూ తింటారు, పిల్లలు అయితే ఎవ్వరు తినరు. మా చెల్లి కొడుకు అయితే చాలా బాగా తింటాడు, సిద్ధు. ఇంక నా తమ్మునికి, మా అక్కకి, నా చెల్లెలకి, నాకు అందరికీ చింతపులుసు అంటే చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మ చేస్తాండ, కాయగూరలు అన్నీ అయిపోయినప్పుడు ఇది గుర్తొచ్చి మా అమ్మ చేస్తుంది. ఇప్పుడు నాకు పద్దెని చికెన్ చేసినాం కదా, చికెన్ ఫ్రై చేసింటే అది ఉంది, నాకు తినకు దిగాలి. ఒకసారి తింటేనే కదా మళ్ళీ తినాలనిపించదు. అందుకు నైట్కి చేస్తున్నా, ఇది బాగుంటుందని. అది స్టోర్ బియ్యం అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. బీపీటీలు అన్నంలోకి అయితే, బీపీటీలు అన్నమైనా మెత్తగా చేసుకోవాలి, మెత్తగా చేసుకుంటే బాగుంటుంది. మన చింతపులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు ఇలా ట్రై చేసి పిల్లలకి మీరు తినండి ఒకసారి, ఓకేనా? ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.